Hello guys, welcome back to Job Prep with Pooja. ఈరోజు ఐఎమ్ హియర్ విత్ అ వాకిన్ డీటెయిల్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ బీపీఓ కాల్ 24/7 AI. ఈ కంపెనీలో ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్. లొకేషన్ ఏంటి, ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఇవాళ మీతో డీటెయిల్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏంటంటే ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్ అనేసి. కంపెనీ వచ్చేసి 24/7 AI. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 0 years అని మెన్షన్ చేశారు, విచ్ మీన్స్ ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ప్యాకేజ్ వచ్చేసి 2.25 to 4.25 LP అనమాట పర్ యానం. సో ఫ్రెషర్స్కి ఇది ఒక డీసెంట్ పే అనేది చెప్పచ్చు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 19th May to 23rd May 10:30 AM to 1 PM అనమాట. సో ఈ డేస్లో ఈ టైమింగ్స్లో వాకిన్ అనేది జరుగుతోంది. అండ్ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ 1 గ్రౌండ్ ఫ్లోర్ NSL ఎరీనా ఉప్పల్ హబ్సిగూడలో. సో మన 24/7 కంపెనీ అక్కడే లొకేట్ అయి ఉంది కాబట్టి సో దే కండక్టింగ్ ద వాక్ ఇన్ దేర్. లెట్స్ గెట్ ఆన్ టు ది జాబ్ డిస్క్రిప్షన్. సో వాళ్ళు ఇక్కడ ఇమీడియట్ హైరింగ్ అని కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ దే ఆల్సో మెన్షన్డ్ ద స్పాట్ ఆఫర్ అనమాట. స్పాట్ ఆఫర్ అంటే ఏంటంటే మీరు వాకిన్కి వెళ్ళిన రోజు సెలెక్ట్ అవుతే మీకు ఆ రోజు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వర్క్ లొకేషన్ అది ఆల్రెడీ మెన్షన్డ్ ఉప్పల్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ద ప్రైమరీ రోల్ ఆఫ్ అన్ ఏజెంట్ ఈస్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ద కస్టమర్ ఓవర్ అ కాల్ ఆర్ ఈమెయిల్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ. సో ఇది కస్టమర్ సర్వీస్ అనేది అయితే క్లియర్గా మనకు అర్థమవుతోంది. మీడియం వచ్చేసి కాల్ ఆర్ ఈమెయిల్ అనమాట. సో కాల్ అంటే వాయిస్, ఈమెయిల్ అంటే నాన్ వర్బల్. సో మీకు వర్బల్ నాన్ వర్బల్ బోత్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి. బికాస్ ఇది కస్టమర్ సర్వీస్ లైక్ ఫ్రంట్ ఎండ్ రోల్ కాబట్టి మీరు రెజల్యూషన్స్ డైరెక్ట్గా మనం కస్టమర్కి ఇస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ గుడ్ ఎటికెట్ అండ్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అపాన్ ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేను ఎర్లియర్ వీడియోస్లో చెప్పినట్టుగానే మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఏదైనా ఇష్యూ ఉన్నా లైక్ లిటిల్ అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ రిగార్డ్స్ విత్ యువర్ CV, మీకు CVలో మీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి అనేది మీకు ప్రాపర్ ఐడియా లేకున్నా ప్లీజ్ డూ లెట్ మీ నో త్రూ కమెంట్స్ సో దట్ నాకు అది ఈజీ అవుతుంది టు మేక్ అ డీటెయిల్డ్ వీడియో ఆన్ ఇట్. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ నాకు తెలిస్తే ఐ విల్ బి రియలీ హ్యాపీ టు హెల్ప్ యూ విత్ అ డీటెయిల్డ్ వీడియో అనమాట. CVలో చిన్న చిన్న చేంజెస్ ఎలా చేయాలి, మంచి CV ఎలా బిల్డ్ చేయాలి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నీట్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను మీకు డీటెయిల్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఒకసారి చూద్దాం. ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ వయా కాల్, చాట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే కస్టమర్ ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూతో కాల్ చేసినప్పుడు ఆర్ ఈమెయిల్ త్రూ రీచ్ అవుట్ అయినప్పుడు మనం ఆ ఇష్యూని ట్రబుల్ షూట్ చేసి మనం ప్రాపర్ రెజల్యూషన్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో రెండరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ ఎన్ష్యూరింగ్ సాటిస్ఫాక్టరీ. సో నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా మనం రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడం అనేది రెండరింగ్ సర్వీసెస్ అనమాట. సో కస్టమర్కి మనం మంచి సర్వీస్ ఇవ్వాలి సో దట్ దే ఆర్ ఎనఫ్ సాటిస్ఫైడ్ అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు యాజ్ అ లైక్ వన్ ఆఫ్ ది మెయిన్ రిక్వైర్మెంట్. ఇంటర్వ్యూ డేట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ 19th May 2025 to 23rd May 2025. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 30 May 2025 అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇమ్మీడియట్గా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ వాక్-ఇన్ అని చెప్పచ్చు. ప్లీజ్ క్యారీ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ ID ప్రూఫ్స్ అనమాట, లైక్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఫర్ డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు వాకిన్కి తీసుకెళ్ళండి మర్చిపోకుండా. బికాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అంటే మీకు ఆ పర్టికులర్ లొకేషన్లో మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే వాకిన్లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదని వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. జిరాక్స్ కాపీస్ చాలా క్లియర్గా ఉండాలి అని కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా మెన్షన్ చేసి పెట్టారు. జాబ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రొటేషనల్ US షిఫ్ట్స్. US క్లయింట్కి ఎలా అయినా వర్క్ చేస్తారు అనేదైతే ఇంటర్నేషనల్ BPO గురించి మనకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది. సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మిడ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. 5 days వర్కింగ్, 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా సాటర్డే ఆర్ సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అనేది ఉండదు. ఎనీ 2 days వీక్లో రొటేషనల్గా ఉంటాయి. అంటే ఈ వీక్ మండే ట్యూస్డే ఉంటే నెక్స్ట్ వీక్ థర్స్డే ఫ్రైడే అలా ఉండొచ్చు. సో నో ఫిక్స్డ్ ఆఫ్స్ అయితే ఉండవు అనేది క్లియర్గా చెప్పారు.
స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్, విచ్ మీన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ చదువుతూ ఈ జాబ్ చేయలేరు అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ దట్ యూ విల్ బీ ఇన్. ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ అంటే మీరు సెలెక్ట్ అవుతే మీరు వెళ్ళే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది అది వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఆఫీసా అనేది. సో నెక్స్ట్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. క్యాబ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇఫ్ క్యాబ్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ అండ్ ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఎందుకు చేశారు అంటే ఫీమేల్స్కి యాజ్ పర్ లైక్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్ క్యాబ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. బట్ మేల్ ఎంప్లాయీస్కి ఏంటంటే అది ఆప్షనల్గా పెట్టారు. మీరు క్యాబ్ ఫెసిలిటీ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఓన్ వెహికల్ మీద వస్తున్నారు అంటే ఓన్ వెహికల్ ఫ్యూయల్ అనేది మీకు రియంబర్స్ అయిపోతాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీయూసీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ 10+3 అంటే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి పర్సనల్ ఇంటరాక్షన్ రౌండ్ ఉంటుంది. పర్సనల్ ఇంటరాక్షన్ రిక్రూటర్తో ఉంటుంది. దాంట్లో వాట్ దే గోనా సింప్లీ చెక్ ఇస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. హౌ వెల్ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అట్లీస్ట్ 1-2 లైన్ ఆన్సర్స్ నీట్గా ఇవ్వగలుగుతున్నారా, ప్రాపర్ సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయగలుగుతున్నారా ఇంగ్లీష్లో వితౌట్ గ్రామర్ మిస్టేక్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. ఆన్లైన్ అసెస్మెంట్ ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని సెలెక్షన్ కోసం చెక్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో వర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది సెలెక్షన్. సెకండ్ రౌండ్లో ఆన్లైన్ అసెస్మెంట్ త్రూ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాన్ వర్బల్ ఇంగ్లీష్ అనేది టెస్ట్ చేస్తారు. థర్డ్ వచ్చేసి ఆపరేషన్స్ ఇంటర్వ్యూ. ఇట్స్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ది ఆపరేషనల్ మేనేజర్ అనమాట. ఆపరేషన్స్ మేనేజర్ మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ అనమాట. ఇన్ కేస్ మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాని రిలేటెడ్ వాళ్ళు మిమ్మల్ని హౌ వెల్ యు ఆర్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తారు ఆపరేషన్స్ మేనేజర్. ఇన్ కేస్ యువర్ ఫ్రెషర్స్ అయితే ఏదైనా కేస్ స్టడీ లాంటిది ఇచ్చి ఒక కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చి మీరు అది ఎలా సాల్వ్ చేస్తారు అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days అంటే ఇంతకుముందు ఈ 30 days లోపు 24/7లో ఇంకేదైనా ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయ్యి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ డిస్టెన్స్ లిమిట్ ఇస్ 23 kilometers, విచ్ మీన్స్ ఇది హైదరాబాద్ ఉప్పల్ లొకేషన్ కదా. ఆ హైదరాబాద్ ఉప్పల్ లొకేషన్ నుంచి సరౌండింగ్స్ 23 kilometers లోపు మీ లొకేషన్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరున్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఐ సజెస్ట్ యూ టు గో హెడ్ అండ్ అప్లై ఫర్ దిస్ ఇన్ కేస్ యూ నీడ్ అన్ ఇమీడియట్ జాబ్ అనమాట. బికాస్ May 30కి వాళ్ళు జాయినింగ్ డేట్ ఇచ్చారు అండ్ స్పాట్ ఆఫర్ అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ హైరింగ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఎక్కువ మందిని తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. యుఎస్ ప్రాసెస్, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, నైట్ షిఫ్ట్స్, ఇంటర్నేషనల్ బీపీఓ అండ్ ఇన్బౌండ్ కాల్స్ ఇలాంటివి తీసుకోవాలని వాళ్ళు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ద్వారా చెప్పారనమాట. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ దిస్ ఇస్ ద వాక్ ఇన్ దట్ 19th నుంచి 23rd వరకు కండక్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ అప్లై. అండ్ నేను మీకు ముందు చెప్పినట్టుగా మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ మోర్ టిప్స్ కావాలి అంటే మీరు కమెంట్స్లో నాకు చెప్తే ఐ విల్ గో హెడ్ అండ్ మేక్ అ ఇన్ డీటెయిల్ వీడియో ఆన్ హౌ టు బిల్డ్ అ CV, హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వచ్చు అండ్ ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్స్కి మీరు కాన్ఫిడెంట్గా ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను క్లియర్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. Until then, for more such job opening videos, please like, share and subscribe to Job Prep with Pooja. Thank you.